యేసు ప్రభు శిలువలో పలికిన 5వ మాట. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం. తరువాతమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొచ్చున్నానా నేను. అంటే యేసు ప్రభు ఈరోజు స్లీవ వేయబడిన రోజు, అంటే దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నో ఆవేదనలు పొందాడు. ఎంతో మంది అవమానించారు, కొరడాలతో కొట్టారు, అతని వస్త్రాలు చింపారు, ఉమ్మి వేశారు. అయినా కూడా సహింపు జీవితం ధరించుకొని యేసుప్రభు అవమానాలన్నీ కూడా భరిస్తుంటూ నా ప్రజల కోసం, నా బిడ్డల కొరకే కదా అని ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇంకా కొద్ది సమయంలో చనిపోతాడు అనగా యేసుప్రభు ఏం చెప్తున్నాడు మనతోటి? నేను దప్పిక గొంచున్నానని చెప్తున్నాడు. దప్పిక. యేసుప్రభు ఎంతో పాపాత్ములకు ఆహారం ఇచ్చిండు, జీవమైన జలం ఇచ్చాడు. సమరయ స్త్రీకి కూడా జీవమైన జలం ఇచ్చాడు. ఆమె ఎంతో పాపంలో తిరుగుతున్నా కూడా నాకు వాటర్ ఇవ్వు అని యేసుప్రభుని అడిగినప్పుడు అమ్మ నువ్వు వచ్చి తీసుకొని అమ్మ అని బోధించి ఆమెకి జీవమైన జలము ఆమెకి ఇచ్చాడు. అలాంటి పాపాత్మకమైన జీవితం మనం జీవిస్తున్నా కూడా ప్రభువు మనల్ని బిడ్డ అని దగ్గర తీసుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు. అయినా కూడా దేవుడు మన కోసం ఏది కూడా అడగలేదు. అప్పటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో బాధలు భరిస్తూ కూడా ఒకటి అడిగిండు మనల్ని. ఏంటిది? నాకు దాహం అవుతున్నదని అడిగిండు. దాహం అంటే ఒకటి కాదు, మనం ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవాలి అతని మాట. దాహం అనేది ఏంటిదంటే సిలువపై ఫస్ట్ వేలాడుతున్నప్పుడు శారీరకమైన బలం అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన రక్తం కారుస్తుంటే మనకి కొంచెం ఎండలో తిరుగుతూనే మనకి ఎంతో దాహం అవుతుంది. అలాంటిది ప్రభువుని ఎంతో మంది హింసిస్తున్నా కూడా అప్పటి వరకు కూడా ఓపిక పట్టుకొని లాస్ట్ చనిపోయే టైంకి శారీరకమైన దాహం వేసింది. అది మనం దాన్ని ఏమనుకోవాలి? మనం ఆత్మానుసారంగా ఉండే దాహం అని అనుకోవాలి. అంటే ఏ ఒక్క ఆత్మనైనా మనం యేసు ప్రభులోకి నడిపించాలనే ఆత్మ అనే దాహం యేసు ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. అదే విధంగా నశించిపోయే ఆత్మలను కాపాడమనే దాహం యేసు ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఎంతో మంది మనం ఇక్కడ ఆరాధించుకుంటున్నాం, కానీ ఎంతో మంది లోకాశలకు గురయ్యి లోకంలో పడిపోతుంటూ తాగుబోతులకు బానిస అయిపోయి వేషాలకు గురి అవుతూ ఎన్నో పాపములు చేస్తున్నాడు. ఆ ఆత్మను రక్షించి మందిరంలోకి నడిపియాలనే ఆశ దేవుడు మనకి దాహం ద్వారా అడుగుతున్నాడు. అదే విధంగా మారు మనసు అనే ఆత్మ మనకు కావాలి యేసు ప్రభు. అది కూడా ఒక రకమైన దాహం, మారు మనసు. మనం ప్రార్థనకు వస్తున్నాం, పోతున్నాం, వచ్చిపోవడం కాదు, కానీ మనలో మారు మనసు, మన హృదయం పరిశుద్ధాత్మతో నిండి యేసు ప్రభుని ఆరాధించుకునే బిడ్డల్లాగా ఉండే ఆత్మ మనకి కావాలని యేసు ప్రభు దాహం అని అడుగుతున్నాడు. అదే విధంగా లోకానుసారంగా లోకంలో పడిపోకుండా కూడా ఆయన త్రోవలో నడవాలనే దాహం మనల్ని కోరుతున్నారు యేసు ప్రభు. అదే కాకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలనే దాహం. నీవే విధంగా ప్రేమించుకుంటున్నావు నీ తల్లిని, నీ తండ్రిని, నీ పొరుగు వారిని, ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించాలనే దాహం ఆయన మనల్ని ఈరోజు అడుగుతున్నాడు. అదే విధంగా రక్షణ లేని వాళ్ళని మందిరంలోకి నడిపియాలి. మనమైతే వస్తున్నాం, కానీ మన ద్వారా 2 ఆత్మలు కానీ 3 ఆత్మలు కానీ 1 ఆత్మ కానీ యేసు ప్రభులో నడిపియాలని ఆయన మనల్ని దాహం ద్వారా ఇన్ని అడుగుతున్నాడు. కాబట్టి మనకి శారీరకమైన దాహం కాదు, కానీ ఆత్మానుసారంగా ఉండే దాహం మనకు కావాలి. కాబట్టి నశించిపోయే ఆత్మలను రక్షించాలి, మారు మనసు పొందాలని మనం ట్రై చేయాలి. అదేవిధంగా లోకానుసారంగా కాకుండా ఆయనలో సన్నిధిలో నడవాలనే ఆశ మనలో ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకునే ఆత్మ మనలో ఉండాలి. రక్షణ జీవితం మనకు ఉండాలి. రక్షణ లేని వారిని ప్రతి ఒక్క బిడ్డను మందిరంలోకి నడిపియాలి. ఇలాంటి శారీరకమైన ఆత్మ కాకుండా అలాంటి యేసు ప్రభుకి ఇష్టమైన దాహాన్ని మనం తీర్చాలని ఈ యొక్క ప్రార్థన నేను అడుగుతున్నాను. యేసు ప్రభు కూడా మనల్ని అలాంటి దాహం కావాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.